కూడా ఎక్కువ మేజర్ ల్యాబ్స్ వచ్చేసి పోలీస్ ఉంది. అవును. ఇంకా రెండవ ల్యాబ్స్ వచ్చేసి కేర్ హాస్పిటల్. కేర్ హాస్పిటల్ ల్యాబ్స్ ఏంటంటే బట్టలు ప్రిజర్వ్ చేయటం కాదు, విషం తీసుకొని వచ్చినారని తెలిస్తే ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వాల. స్టమక్ వాషింగ్ అంటే కడగటం, స్టమక్ అంటే పొట్ట, దాన్ని కడిగేయాల. అప్పుడు పాయిజన్ ఏదైతే పొట్టలో ఉందో అది బయట వెళ్ళిపోతుంది. ఇవి కూడా చేయలేదు. ఆ 15 నిమిషాల్లో అది కానీ చేసింటే ఇద్దరు బ్రతికుండేవాళ్ళేమో. అసలు అప్పుడు మాట్లాడుతున్నారు, వాళ్ళు అన్కాన్షియస్ కూడా కాకపోయి ఉండేవాళ్ళేమో. ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ పాయిజనింగ్ కేసులో ప్రతి నిమిషము ముఖ్యమైనది ట్రీట్మెంట్లో. ఇది కూడా కాకుండా వాళ్ళు కేర్ హాస్పిటల్ కోసం పరిమితి వచ్చే బదులు ఆ హుస్సేన్ సాగర్ వాటరే, ఎందుకంటే నెక్లెస్ రోడ్లో వస్తున్నారు, ఇద్దరు తాగి 2000 లోపలికి పెట్టి 4 వెనుక భాగాన్ని రుద్ది వామిట్ చేసింటే 100కు 100% ఇద్దరు బ్రతికుండేవాళ్ళు. అప్పుడు ఆ క్షణంలో రాదు కదా, రాదు అంటే మనం చెప్పడం లేదు బయట ఎక్కడికని, రాక్ కాదు. ఇప్పుడు ఇంట్లో పాయిజన్ తీసుకుంటారు, తీసుకున్న వాళ్ళకి బ్రతకాలని ఉంటే ఇది ఒక చిన్న సింపుల్ కిటెక్, లేదంటే ఇంక ఇంట్లో అయితే సాల్ట్ కలుపుకోవచ్చు, తాగితే వచ్చేస్తుంది. సార్ కేర్ హాస్పిటల్ రిలేక్షన్ అది ఒకటే కాకుండా బట్టలు ప్రిజర్వ్ చేయకుండా ఆ డస్ట్, దానికి కూడా వస్తాం. బట్టలు ప్రిజర్వ్ ఎప్పుడు చేస్తారు? పాయిజనింగ్ కేసులో ఎక్కడన్నా బట్టలు ప్రిజర్వ్ చేశారా? ఉస్మానియా